ఇన్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ సుమన్, ఇండియా 2 సార్లు మాత్రమే రన్నర్స్ అప్గా ఉండడం, మిగతా ఎక్కడ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోవడం. మీరు అన్నారు 1983లో కపిల్స్ డెవిల్స్ గెలిచారు, మరి ఇప్పుడు కార్స్ ఆర్మీ ఏం చేస్తున్నా వెయిట్ చేసి చూడాలి. బట్ ద రికార్డ్ ఇస్ నాట్ మ్యాగ్నిఫిసెంట్. కరెక్ట్, అబ్సల్యూట్లీ అగ్రీ టు దట్. చాలా క్లోజ్ వచ్చారు 2 సార్లు, 2005 అండ్ 2017లో. యాజ్ యూ కెన్ సీ దట్ రన్నర్ అప్ ఉన్నారు. అండ్ ఎవరు మర్చిపోతారా ఇన్నింగ్ కూడా 2017లో హర్మత్ ప్రీత్ కౌర్ అప్పుడు 171 రన్స్ కొడతాం. ఐ థింక్ దట్ ఆల్సో చేంజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సంథింగ్ స్పెషల్ అయితే జరగాలి, ఇండియాలోనే అవుతుంది, కండిషన్స్ మంచిగా అలవాటు కాబట్టి. హోప్ ఫర్ ద బెస్ట్. ఇందాక చెప్పినట్టు మంచి రన్ అప్ ఫామ్ నుంచి వస్తున్నారు ఇండియన్ టీం. ఎందుకంటే ఎట్లయితే టోర్నమెంట్స్ గెలిచేసి వస్తున్నారు, ఎక్సెప్ట్ దట్ ఆస్ట్రేలియా సిరీస్ అది కూడా క్లోజ్ వచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ దే హ్యావ్ బీన్ వండర్ఫుల్. ఇందా చెప్పిన టీమ్ కాంబినేషన్ చాలా మంచిగా సెట్ అయింది. దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్, 4 స్పిన్నర్స్ ఉన్నారు, దే హ్యావ్ గాట్ యాంపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందుకనే అంటున్నారు సంథింగ్ స్పెషల్ అని చెప్పేసి. ఆస్ట్రేలియా ఇస్ గోయింగ్ టు బి ద టీమ్ టు బీట్ ఈ వరల్డ్ కప్లో.